నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. తీర్మానం లేకుండా నగదును స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా చిలుకలూరు మండలం కొండాపురంలో నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. తీర్మానం లేకుండా నగదును స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురంలో చోటు చేసుకుంది. బాధితులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. గ్రామానికి ఇందిరా 2 మహిళా సంఘాలలో 12 మంది సభ్యులు ఉన్నామని, సంఘం నుంచి ఒక్కొక్కరు 33,000 అప్పుగా తీసుకున్నట్లు బాధితులు పేర్కొన్నారు. వీబీకే కవిత 33,000 నగదును 83,000గా చూపించి తప్పుడు ప్రామిసరీ నోట్లు తయారు చేసినట్లు ఆరోపించారు. బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2 సార్లు ఎలాంటి తీర్మానం లేకుండా 10 లక్షలు డ్రా చేసి తమపై అప్పు నెట్టినట్లు ఆరోపించారు. వేలుముద్ర పెట్టే సభ్యులు సంతకం ఎలా పెడతారని ప్రశ్నించారు. ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు సృష్టించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి వీబీకే కవితపై చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయం చేయాలి. మహిళకుండా మీ డబ్బుల్ని విత్డ్రా చేసిన విఓఏపై చర్యలు వెంటనే చర్యలు తీసుకోవాలి. డబ్బులు విత్డ్రా చేసిన వీబీకేపై చర్యలు తీసుకోవాలి. చూపించింది. మీకు అన్యాయం తీసినట్టు చెప్తున్న వీబీకే కవిత గారిపై చర్యలు వెంటనే చర్యలు తీసుకోవాలి. వీబీకే కవిత గారిపై ప్రాపర్ ఎక్కడ ఉన్నారా? సమభావన సంఘంలో మోసం చేసినటువంటి వీబీకే కవిత గారిని కవిత గారిపై చర్యలు తీసుకోవాలి. వెంటనే చర్యలు తీసుకోవాలి. మహిళా సంఘాలని మోసం చేసిన వీబీకే కవిత గారిపై న్యాయం చేయాలి. మహిళా సంఘానికి వెంటనే న్యాయం చేయాలి. మహిళా సంఘానికి వెంటనే మహిళా సంఘం డబ్బులు వారికి తిరిగి ఇవ్వాలి. వెంటనే వాళ్ళకి తిరిగి ఇవ్వాలి.